మిర్యాలగూడ మండలం బాదలాపురం గ్రామ రెవెన్యూ పరిధిలోని వందల ఎకరాలలో గల భూములు కబ్జాలకి గురైన అధికార యంత్రాంగం చోద్యం చూస్తుందని, గతంలో గిరిజనులకు ఇచ్చిన భూములు సైతం పట్టాలకే పరిమితమయ్యాయని అక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం బాదలాపురం గ్రామ రెవెన్యూ పరిధి సర్వే నెంబర్ 88లో 164 ఎకరాల 6 గుంటలు, సర్వే నెంబర్ 628లో 90 ఎకరాల ప్రభుత్వ భూములు కలవు. ప్రస్తుతం వీటిలో 1 సెంటు భూమి కూడా లేకుండా కబ్జాకు గురైనట్లుగా అక్కడి ప్రజలు ఆరోపిస్తున్నారు. గత ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి హయాంలో గిరిజనులకు ఇచ్చిన భూములు సైతం కబ్జా చేశారని బాధిత గిరిజనులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు మేల్కొని కబ్జాకు గురైన తమ భూములను తమకు అందేలా చూడాలని కోరుతున్నారు. వందల ఎకరాల భూములను కబ్జా చేసిన వారిపై తగిన చర్యలు తీసుకొని విలువైన ప్రభుత్వ భూములను కాపాడాలని పలువురు కోరుతున్నారు. దీనిపై రెవెన్యూ ఇన్స్పెక్టర్ సత్యనారాయణని వివరణ కోరగా, ప్రభుత్వ భూములు కబ్జాకి గురైనట్లుగా తమ దృష్టికి రాలేదని, ఎవరైనా కబ్జాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని అన్నారు. 2013లో రంగారెడ్డి ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు ఇదంతా సర్వే చేశారు, లేఅవుట్ చేసారు. చేసిన తర్వాత ఇక్కడ అందరికీ పట్టాలు ఇచ్చారు. మిర్యాడపోలో కూడా పట్టాలు ఇచ్చారు. జంగాలకు అప్పుడు ఇండ్లు గుడిసెలు చాలా గుడిసెలు పావులు ఉండేది. అప్పుడు పట్టాలు ఇచ్చి లేఅవుట్ చేశారు. లేఅవుట్ చేసిన తర్వాత కూడా ఇదే మధుసూదన్ రావు గారు వచ్చి ఈ భూమి మాదని, దాని మీద జంగాలు మేము ఏం చేస్తారు, మీరు బెడబుడ జంగాలు మీరు వేసి లేదు, మేము దొరలం, మా దాని మీదకి వస్తే మేము అటాక్ చేస్తామనే భాషతోటి వాళ్ళు బెదిరించడం జరిగింది. అప్పుడు ఎంఆర్ఓ గారు మన రమాదేవి గారు ఆ ప్రభుత్వంలో వచ్చినప్పుడు, మన తర్వాత భాస్కర్రావు ప్రభుత్వం వచ్చింది, టీఆర్ఎస్ ప్రభుత్వం. ఆ రోజు కూడా న్యాయం జరగలేదు. ఇప్పుడు ఎట్లా ఉన్న గుడిసెలు అట్నే ఉన్నాయి, ఎట్లా ఉన్న పూరి గుడిసెలు అట్నే ఉన్నాయి. ఇప్పుడు ఎమ్మెల్యే గారు మన బిఎల్ఆర్ గారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడైనా బెడబుడ జంగాలకు న్యాయం చేసి ఇక్కడ ఇల్లు కట్టియాలని మనం కోరుకుంటున్నాం. గత ప్రభుత్వంలో కొంతమంది 688 సర్వే నెంబర్లో ఎంతోమందికి ఎకరాలు భూములు ఉన్నాయి. వాళ్ళ భూములు అట్నే ఉంటున్నాయి. కానీ ఇక్కడ ఉన్న అంతో ఇంతో కొంత జాగా జంగాలకు కావాల్సిన భూమి ఇంత ఉంటే కొంత జాగా ఇవ్వడానికి కూడా ప్రభుత్వం వెనకాడుతుంది. ఇక్కడ పోలీసులు మాకు బెడబుడ జంగాలంటే పోలీసులు అంటే భయం. ఆ పోలీసులు వచ్చి బెడబుడ జంగాల మీద అటాక్ చేస్తుంటే భయపడుతుర్రు. ఇక్కడ బాగుంది సార్, మీ ద్వారా మాకు న్యాయం చేయమని కోరుచున్నాం. ప్రభుత్వం 2013లో మాకు గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే దాన్ని లేఅవుట్ చేసి సర్వే చేసి, ఆ రంగారెడ్డి ఎమ్మెల్యే ఉన్నప్పుడు సర్వే చేసి మాకు ఇవ్వడం జరిగింది. పట్టాలు 200 పట్టాలు ఇవ్వడం జరిగింది. ఆ పట్టాలలో 100 మందికి ల్యాండ్ అనేది 100 మంది ఉన్న స్థలం అనేది మధుసూదన్ రావు అనేట ఆయన దాని కబ్జాల ఉంది, అది ఉంది, ఇది ఉందని చెప్పి పోలీసు వాళ్ళకు పంపించడం, మమ్మల్ని ఫారెస్ట్ వాళ్ళకు ఇబ్బంది పెట్టేయడం, ఇట్లా అన్ని చేయడం అనేది జరిగింది. గత ప్రభుత్వంలో మాకు ఎటువంటి స్పందన లేదు, ఎటువంటి ఇబ్బందులు జరిగినాయి. మాకు ల్యాండ్ అనేది మా చేతికి వచ్చేదాకా లేదు అసలు. ఈ ప్రభుత్వంలో మా ల్యాండ్ అనేది మాకున్న పట్టాలని ఆధారాలను తీసుకొని మా ల్యాండ్ మాకు ఇప్పించగలరని మన బిఎల్ఆర్ గారిని ప్లస్ మన గవర్నమెంట్ని కోరుతున్నాను. ఇక్కడ ఉన్న నాయకుల వల్లే ఇదంతా జరుగుతున్నది. పోలీసులు పంపించేది వాళ్ళే, ఫారెస్ట్ వాళ్ళు పంపించేది వాళ్ళే. అందుకనే మాకు అలసిపోయినా మేము ఇప్పటిదాకా కట్టకుండా చేస్తున్నారు. తర్వాత గుండాలను కూడా పంపిస్తారు. ఇక్కడ ఉన్న నాయకుల పేర్లు చెప్పి మేము అందరం దీంట్లో ఆత్మహత్యలు చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. మేము అందరం ఇది స్పందించేమంటే పరిష్కారం చేయమని చెప్పి కోరుకుంటున్నాం.